హాయ్ అండి. మనం రీసెంట్‌గా కూడా ఒక వీడియో చేసుకున్నాం. ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, సూపర్ సిక్స్ చెప్పింది ఎవరు? తెలుసు గదా! చంద్రబాబు నాయుడు గారు అంటే చెప్పారు. ఆయన మేనిఫెస్టో అది. అలానే పవన్ కళ్యాణ్ గారు దాన్ని సమర్థించారు. బీజేపీ కూడా కూడా దాన్ని సమర్థించింది. ఓవరాల్‌గా అయితే దానిలో ఏదైతే చెప్పుకొచ్చారో మీరు చూస్తే తల్లికి వందనం కావచ్చు, లేకుంటే రైతులకి రూ. 20,000 కావచ్చు, మీరు చూసుకుంటే అలానే గ్యాస్ సిలిండర్లు కావచ్చు, లేకుంటే ఫ్రీ బస్సు కావచ్చు, లేకుంటే లేడీస్‌కి రూ. 1,500 కావచ్చు. ఇలా చాలా చెప్పుకుంటూ వచ్చారు. వీళ్ళు సూపర్ సిక్స్‌లు పెట్టుకుంటూ వచ్చారు. సూపర్ సిక్స్ కాకుండా చాలా చెప్పుకుంటూ వచ్చారు. వాలంటీర్‌కి 10,000 ఇస్తానని కావచ్చు. ఇలా ఇన్ని చెప్పిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారండి? గవర్నమెంట్ వచ్చి 6 నెలలు అయిపోయింది. ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇవ్వలేదండి. ఎక్కడో గ్యాస్ సిలిండర్ ఇచ్చినట్టున్నారు కొంతమందికి. ఇంక మిగతాయి ఎక్కడ వాళ్ళు చెప్పిన వాగ్దానాలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఇదైతే నాకు అసలకి సంక్షేమం అనేది ఈళ్ళు పట్టించుకోకుండా చాలా దూరంగా ఉంటున్నారు. నాకైతే చాలా తప్పు చేస్తున్నారనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకుంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు. మెయిన్ ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారికి చాలా డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఫస్టు ఆ సూపర్ సిక్స్ అనౌన్స్ చేసిందే జనసేన తరపున కాదు, టీడీపీ తరపున సెపరేట్‌గా సూపర్ సిక్స్ ఏసి అనౌన్స్‌మెంట్ చేయడం చూసాం మనమైతే. మరి అలాంటప్పుడు నాకైతే మరి వాటిలో కనీసం స్టార్టప్ ఇప్పుడు డబ్బులు లేవంటున్నారు సరే. మీరు అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే కొంచెం డబ్బులైతే రిలీజ్ అవుతున్నాయి. అలానే మీకు ఎంతో కొంత ఆదాయం వస్తుంది ఇక్కడ. ఆదాయంలో సంక్షేమం కొన్నన్నా చేయాల్సింది. కొన్నన్నా కొంతమంది లేడీస్‌కి, అలానే కొంత ఫ్రీ బస్ ఎంతో కొంతమందికన్నా ఇవ్వాల్సింది అసలు కనీసం. ఫ్రీ బస్ కొన్ని బస్సులైనా ఇయ్యాల్సింది. పల్లె వెలుగు లాంటి బస్సులు ఇవ్వాల్సింది. సిటీలో వదిలేసి పెద్ద పెద్ద వాటిలో వదిలేసి పల్లె వెలుగులు ఏదైతే ఉన్నాయో ఆ బస్సులన్నీ ఇవ్వాల్సింది. కానీ ఇలాంటిదేమి చేయకుండా ప్రజలనైతే దారుణంగా మోసం చేశారని అనిపిస్తుంది నాకైతే. ఇంత మెజారిటీతో గెలిపించారు ఎప్పుడు లేనట్టుగా. అంతకుముందు వైసీపీని 11 సీట్లకే పక్కన పెట్టేశారు. వీళ్ళు చెప్పిన వాగ్దానంలో 4,000 ఏదైతే ఉందో పింఛన్ ఒకటే ఇస్తున్నారని అయితే నాకైతే తెలుసు. అంతకు మించి వేరే ఏం చేయట్లేదు. ఆహ్, ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు. అంత దారుణమైన స్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉందంటే మరి అన్ని వాగ్దానాలు ఎందుకు ఇచ్చారో నాకైతే అర్థం కావట్లేదు. ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి ఒక పక్కన అమ్మ ఒడి ఏస్తుంటే, లేకుంటే రైతు భరోసా ఇస్తుంటే, లేదంటే ఆడవాళ్ళకి ఏదేదో 18,000 నెల నెల అదే సంవత్సరానికి ఒకసారి పడుతున్నాయి. ఆ డబ్బులన్నీ ఇస్తుంటే దేశం మొత్తం అంటే మన రాష్ట్రాన్ని ఒక వెనిజులా చేస్తున్నాడు, ఒక శ్రీలంక చేస్తున్నాడని మాట్లాడింది ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే పవన్ కళ్యాణ్. మన రాష్ట్రం అప్పుల కూరులో పోతుంది. మనం దేశం అంటే మన రాష్ట్రం కష్టం సర్వోవడం అన్నట్టు మాట్లాడారు. ఇదే పవన్ కళ్యాణ్, ఇదే చంద్రబాబు నాయుడు గారు. మరి ఇప్పుడు చంద్రబాబు చెప్పిన పథకాలు చూస్తే అంతకుముందు జగన్ ఇచ్చిన దానికన్నా డబల్ చెప్పేసాడు. డబల్ కాదు కనీసం 30, 40% ఎగస్ట్రా అయితే చెప్పడం చూసాం మనమైతే. ఓవరాల్‌గా చెప్పిందేంటి పింఛన్ పెంచేసాడు. 3,500 జగన్ ఇస్తానంటే 4,000 చెప్పడం చూసాం. 15,000 రైతులకి ఇస్తానంటే 20,000 చేసాడు. అమ్మఒడి ఏదైతే ఉందో ఆయన ఒక పిల్లాడికి ఇస్తానంటే 15,000. ఇతనైతే ఆహ్, ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తానంట. ఇది అసలు భలే విచిత్రం. అప్పుడు బాగా పాపులర్ వీడియో గూడా. అసలకి ఒక్కళ్ళున్నారా? ఇద్దరున్నారా? ముగ్గురున్నారా? నలుగురుంటే మీకు ఎ ఎన్ని డబ్బులవుతాయో మీరు అర్థం చేసుకోండి. ఆ ప్రజల దగ్గరికెళ్లి చెప్పడం చూసాం. అప్పుడైతే అంత ప్రచారం చేశారు. ఇప్పుడు కనీసం ఒకళ్ళకే దిక్కు లేదు అసలకి. అసలకి నాకైతే అస్సలు ప్రజల్ని దారుణంగా మోసం చేశారండి. అసలకి ఎంత దారుణంగా మోసం చేశారంటే ఇంకా మాటల్లో చెప్పేది గాదు. ఆ తర్వాత మీరు చూసుకుంటే వాలంటీర్‌లయితే నమ్మించి మోసం చేశారు పాపం వాళ్ళనైతే. లాస్ట్ వరకు వాలంటీర్‌లు వద్దన్న విషయంలో లాస్ట్ 1 మంత్‌లో ప్లేట్ మార్చేసి చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్‌లకి 10,000 నేను ఇస్తానైతే ఆయన చెప్పుకొచ్చాడు అంతకుముందు. ఫస్ట్ స్టార్టింగ్‌లో వాలంటీర్‌లే వద్దన్న చంద్రబాబు నాయుడు గారు తర్వాత ప్లేట్ మార్చేసి వాలంటీర్‌లు 10,000 ఇస్తా అన్నారు. వాళ్ళు వాళ్ళు మోసపోయారు దారుణంగా. అలా రకరకాలుగా అయితే అందరూ మోసపోయారండి. 20,000 రైతులు కొత్తయని వాళ్ళు ఆశపడ్డారు. వాళ్ళు మోసపోయారు. ఏదైతే పిల్లలు ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలు మాకు 30,000 వస్తాయి, లేకుంటే 40,000 వస్తాయి, లేకుంటే 60,000 వస్తాయని ఆశపడ్డారు. వాళ్ళు దారుణంగా మోసపోయారు. ఇలా రకరకాలుగా అయితే ఈ 6 నెలల కాలంలో మరి ఫ్యూచర్‌లో ఇస్తారో లేదో తెలియట్లేదు. చంద్రబాబు నాయుడు గారు రీసెంట్‌గా మాట్లాడింది చూస్తే నాకనిపిస్తుంది ఇప్పుడైతే ఇవ్వలేము. ఫ్యూచర్‌లో చూస్తామని అన్నట్టుగా ఒక మాట మాట్లాడారు. అంటే ఫ్యూచర్ అంటే ఎప్పుడు? సంవత్సరానికా? 2 సంవత్సరానికా? లాస్ట్ సంవత్సరం ఇస్తారా? ఎప్పుడనేది క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇప్పుడైతే కష్టం అంటున్నారు ఆయనైతే. డబ్బులు లేవంటున్నారు. ఇంకా ఏమనంటే జగన్మోహన్ రెడ్డి పైన నిందలేసేస్తున్నారు. ఆయన రాష్ట్రాన్ని నాశనం చేసిపోయాడు. డబ్బులు లేకుండా చేసిపోయాడు అంటున్నారు. మరి రీసెంట్‌గా మీరు కూడా దాదాపు 90,000 80,000 అయితే తీసుకున్నారు. మరి ఆ డబ్బులన్నీ మరి దేనికి ఖర్చు పెట్టారంటే చెప్పలేం. మనం ఇక అక్కడ ఏదో చిన్న చిన్న రోడ్లయితే వేస్తున్నారు తప్ప పెద్దగా నాకు తెలిసి అభివృద్ధి చేస్తున్నట్టుగా నాకైతే కనిపించలేదు. ఇంకా పెద్దగా ఆహ్, మన ఇండస్ట్రీ‌లు గూడా వచ్చినట్టు ఏం కనిపించలేదు. చూడాలి ఇంకా అది మాట్లాడడానికి కనీసం 2 ఇయర్స్ పడుతుంది. 2 ఇయర్స్ తర్వాతే మనం దాని గురించి మాట్లాడాలి. ఎన్ని ఇండస్ట్రీ‌లొచ్చినియి, ఏమొచ్చినియి అనేది చూడాలి. అభివృద్ధి ఏం జరిగిందో చూడాలి 2 ఇయర్స్ తర్వాత.
కానీ స్టార్టింగ్‌లో చేయాల్సింది ఏందంటే సంక్షేమం, ప్రజలకి ఇమ్మీడియేట్‌గా సంక్షేమం చేయాల్సి ఉంటుంది. వీళ్ళొచ్చిన తర్వాత ఒక మటుకు చేశారు. మందు డబ్బు కావాలి కాబట్టి మందయితే ముందు దానిలో సవరణలు చేసుకొచ్చారు. క్వాలిటీ మందయితే ఇచ్చారంటున్నారు. మరి క్వాలిటీ ఏంటి నాకు అర్థం కాట్లే. అంటే ఇప్పుడు క్వాలిటీ మందంటే ఇప్పుడు రూ. 99కే అదే రూ. 90 అదే రూ. 100 లోపు ఏదో చీప్ లిక్కర్ వస్తుందో అది క్వాలిటీ మందా? రూ. 100 క్వాలిటీ మందొస్తదండి. అసలు మందులో క్వాలిటీ ఏంటి నాకు అర్థం కాదు గానీ, మందంటేనే చండాలం. మందంటేనే తాగకూడదని అందరూ చెప్తా ఉంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు క్వాలిటీ మందిస్తా అన్నారు. మరి క్వాలిటీ మందంటే రూ. 100కి ఇవ్వడమే క్వాలిటీ మందా? నాకైతే అర్థం కావట్లే. మీరు అదే క్వాలిటీ మందు నేను అనకూడదు గానీ, ఏదైతే ఉన్నాయి గదా! సిగ్నేచర్ లాంటివి, బ్లాక్ డాగ్ లాంటివి లేకుంటే అయ్యిచ్చి ఇవ్వండి రూ. 100కి. అప్పుడు మేము ఒప్పుకుంటాం ఖచ్చితంగా. ఓకే. చంద్రబాబు నాయుడు గారు మంచి క్వాలిటీ మందిస్తున్నారని. ఏదో లోకల్‌లో చేసిన చీప్ లిక్కర్ తీసుకొచ్చేసి మీరమ్మితే దాన్ని క్వాలిటీ మందని చెప్పుకుంటే నేనేం చేయలేను. మీరన్నట్టు రాయల్ స్టాగ్ లాంటివి, లేకుంటే సిగ్నేచర్ లాంటివి, మ్యాన్ స్నోస్ లాంటివి తీసుకొచ్చి మీరు రూ. 100కి ఇవ్వండి క్వార్టర్ బాటిలు. అప్పుడు ఒప్పుకుంటా నేనైతే క్వాలిటీ మందు ఇచ్చారనైతే ఖచ్చితంగా నేను ఒప్పుకుంటాను. ఆ పనైతే చేయలేరు గదా! కాబట్టి ఆహ్, దానిలో గూడా ఫెయిల్ అయినట్టే జనాల్ని వాళ్ళ వాళ్ళ దాన్నేమంటారు వాళ్ళ అమాయకత్వాన్ని క్యాష్ చేసుకొని చాలా మోసం అయితే చేసినట్టు అనిపించింది దాని విషయంలో గూడా. ఇది మరి నేను చెప్పిన విషయాలు ఏంటంటే నా ఆవేదన ఒకటే అండి. సంక్షేమం చాలా అవసరం. మధ్య తరగతికి పూర్ పీపుల్‌కి, మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఖచ్చితంగా సంక్షేమం అవసరమండి. అది ఇవ్వకపోతే ఏమవుద్దంటే, మధ్య తరగతి అంటే రైతులు గూడా మధ్య తరగతి కిందకొస్తారు. వాళ్ళకి 20,000 ఇస్తే ఎంతో కొంత వాళ్ళు వాళ్ళకి కొంత ఉపయోగంలో ఎంతో కొంత వాళ్ళకి లాస్ కావచ్చు, లేకుంటే ఎంతో కొంత సపోర్ట్ ఉంటుంది రైతులకి. అలానే పిల్లలు చదువుకునే పిల్లలు కొంతమంది స్కూలుకి పంపించలేరు. వాళ్ళకి రెగ్యులర్‌గా ఏదైనా పుస్తకాలు కొనాలన్నా, లేకపోతే బుక్స్ కొనాలన్నా, నోట్ బుక్స్ కావాలన్నా చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళకి. అలాంటోళ్ళకి ఆ 15,000 చాలా ఉపయోగపడతాయి. ఎంతో కొంత ఖర్చులకు వాళ్ళు ఇవ్వగలరు. లేకుంటే కూలి పనికి పంపించకుండా ఇటు డైవర్ట్ చేస్తారు. అసలు మెయిన్ ఉద్దేశ్యం పెట్టిందే అమ్మఒడి, జగన్‌మోహన్ రెడ్డి దాని గురించి. ఎందుకంటే ఏదైతే కూలి పనులు పంపిస్తున్నారో వాళ్ళని ఇటు స్కూల్‌కి రప్పించడానికైతే ఆయనైతే ఒక ప్రయత్నం అయితే చేశాడు. అలానే ఫీజు రింబర్స్‌మెంట్ వాళ్ళ నాన్నగారు పెట్టింది కూడా దానికే కారణం. ఎందుకంటే డబ్బులు లేక చదువుకోకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డారని. నేను కూడా ఫీజు రింబర్స్‌మెంటే చదువుకున్నాను. ఫీజు రింబర్స్‌మెంటే నాకు డబ్బు అప్పుడు గవర్నమెంట్ ఇవ్వబట్టే నేనైతే కంప్లీట్ చేసి ఇప్పుడు జాబ్ చేసుకోగలుగుతున్నాను. ఇలా ఓవరాల్‌గా అయితే ఎంతో కొంత దానివల్ల అయితే బెనిఫిట్ చాలామంది పొందుతారండి. చూడాలి మరి ప్రస్తుతానికైతే మరి తొందరగా పవన్ కళ్యాణ్ గారు లేకుంటే చంద్రబాబు మేలుకొని త్వరగా మేలుకొని లోకేష్ గారు త్వరగా మేలుకొని మీరు ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈ సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తే బావుంటుందనిపిస్తుంది. మీరు అభివృద్ధి అంటారా చేసుకోండి నిదానంగా ఎక్కడో ఒకసారి ఇండస్ట్రీలు తెప్పించండి. ఇండస్ట్రీ తీసుకొచ్చి పెట్టండి. ఉపాధి కల్పించండి. ఉద్యోగాలు ఇప్పించండి. అదంతా సెకండరీ. ఫస్ట్ అయితే సంక్షేమం ఆగిందంటే మటుకు రీసెంట్‌గా జీఎస్టీ ఏదో పడిపోయిందంటున్నారు. జీఎస్టీ ఏదో 7% 10% ఏదో పడిపోతుందన్నారు. దీనికి కారణం ఏం లేదు. ప్రజల దగ్గర డబ్బులు లేవు. ప్రజల దగ్గర డబ్బులు లేకపోతే ఏం కొంటారండి? మీరు అదే అమ్మఒడి కింద లేకుంటే రైతులకు డబ్బులిస్తే ఏదో ఒకటి ఎళ్లి కొంటారు. ఏదో ఒకటి షాపింగ్ చేస్తారు. టీవీ కొంటారు. లేకుంటే ఆ డబ్బులు కొంచెం పెట్టుకొని ఏదోనా బైక్ లాంటిది కొనుక్కుంటారు. ఏదో ఒకటి కొంటా ఉంటారు వస్తువులైతే లేడీస్ అయితే వాళ్ళకి సంబంధించిన కుక్కర్‌లు, మిక్సీలు ఇలాంటివి కొనుక్కుంటా ఉంటారు. రొటేషన్ అవుతా ఉంటది. అప్పుడు ఆటోమేటిక్‌గా జీఎస్టీ పెరిగిద్ది. ప్రజల దగ్గర డబ్బులే లేనప్పుడు ఇంకేం పెరిగిద్ది జీఎస్టీ నాకు అర్థం కాదు. మీరు ప్రజలకి ఇచ్చిన డబ్బులే తీసుకెళ్ళి మళ్ళీ వ్యాపారంలో పెడతారు. ఆ జీఎస్టీ అయితే మీకొస్తుంది. సరే ఇగ పక్కన పెడదాం. సంక్షేమం అయితే చేయాలని అయితే కోరుకుంటున్నా. సంక్షేమం చేయకపోతే మటుకు ఫ్యూచర్‌లో చాలా ఇబ్బందులైతే పడాల్సి ఉంటుంది. ఇదే కూటమి ప్రభుత్వం. చాలా కష్టాలు గూడా వస్తాయి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ జనాల్లోకెళ్ళిన తర్వాత ఇదే క్వెషన్ చేస్తా ఉంటారు. చూద్దాం మరి వైసీపీ‌వోళ్ళు ఎంత దాడిగా ముందుకెళ్తారో చూడాలి. ప్రస్తుతానికైతే వాళ్ళైతే జగన్మోహన్ రెడ్డి ఏదో స్టార్ట్ చేశారనుకుంటా ఏటియో. కొన్ని ఉద్యమాలైతే స్టార్ట్ చేస్తున్నాడు. కలెక్టర్‌లను ముట్టడి కావచ్చు అయన్నీ చూస్తున్నారు ఆఫీసులు. ప్రస్తుతానికైతే సంక్షేమం గురించి వాళ్ళు దృష్టి పెట్టి ఎంతో కొంత చేస్తేనే బావుంటుంది. కొన్ని నలుగురు పిల్లలన్నారు. ఒక పిల్లాడికియ్యండి. 20,000 అన్నారు. కనీసం ఒక 15,000, 10,000 రైతులకివ్వండి. కొంచెమన్నా చేయటండి. అలానే ఆడవాళ్ళకి 1500 అన్నారు. కనీసం రూ. 1000 ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇంక వాలంటీర్ అంటూ అది మీ ఇష్టం. జాబులు శాశ్వతం కావు కాబట్టి మీ ఇష్టం. అది ఉంచితే ఉంచండి, తీసేయండి గానీ, దాని గురించి పెద్దగా జనాలు కూడా పట్టించుకోవట్లేదు. వదిలేశారు. ఇవైతే చేయకపోతే మటుకు ఇబ్బంది పడతారు మీరైతే అనిపిస్తుంది నాకైతే. అలానే ఫ్రీ బస్ మీద చాలా మంది ఆడోళ్ళు ఆశలు పెట్టుకున్నారు. అది కూడా కొంచెం త్వరగా ఇంప్లిమెంట్ చేస్తే బావుండనిపిస్తుంది. చూద్దాం మరి ప్రస్తుతానికి ఇదండి. మరి నేను చేసిన వీడియో పైన మీ కామెంట్ అయితే పెట్టండి. నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో మీకు నచ్చిందనిపిస్తే నా ఛానెల్ అయితే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్‌గా ఇలాంటి పోస్టులు అయితే పెడతాను. మన ఏ పార్టీకి సంబంధం లేదండి. మంచున్న చోట మంచి మాట్లాడతాం. చెడున్న చోట చెడే మాట్లాడతాం. మన ఛానెల్ ఇదే మాట్లాడతాం. ఇక్కడ సంక్షేమాలు ఇవ్వట్లేదు కాబట్టి ఇవ్వలేదని పెడుతున్నాను. ఇచ్చారంటే ఇచ్చారని పెడతాను. నా పందాలనే ఉంటుంది. నచ్చితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.